రెండు తెలుగు రాష్ట్రాలలోని విద్యార్థి లోకానికి నమస్కారం. నేను మీ ఇంగ్లీష్ ఏఎస్ రెడ్డి పాలమూర్. ఏఎస్ రెడ్డిస్ స్పోకెన్ ఇంగ్లీష్ రెండు క్యాంపసెస్ ఉన్నాయి. ఒకటి అమీర్పేట హైదరాబాద్, ఇంకొకటి పాలమూర్. ఇది ఒక లైవ్ క్లాస్ అండి. కలం కాగితం లేకుండా కేవలం 20 రోజులలో ఇంగ్లీష్ నేర్పించడానికి ఆంగ్ల యజ్ఞం అనే పేరుతో ఏఎస్ రెడ్డిస్ స్పోకెన్ ఇంగ్లీష్ అయినా ఆంగ్ల యజ్ఞం అన్న ఒకటే. ఇక్కడ ఉండే విద్యార్థులు కలం కాగితం లేకుండా ఇంగ్లీష్ నేర్చుకోవడానికి వచ్చారు. సో ఎవరైతే ఈ క్లాస్ చూస్తున్నారో ఇది దాదాపు ఇంచుమించు 60-70 మంది విద్యార్థులు ఉన్నారు. వీళ్ళందరూ రెండు తెలుగు రాష్ట్రాల నుంచి వచ్చారు. మీరు ఈ వీడియో చివరి వరకు చూడండి, మీరు 100% ఎంజాయ్ చేస్తారు. మీరు ఈ వీడియో చివరి వరకు చూడాలని మేమందరం మీకు చప్పట్లతో స్వాగతాన్ని తెలియజేస్తున్నాం. సో మనం ఈ క్లాస్లో ఏం నేర్చుకుంటున్నామంటే ఫ్యూచర్ కంటిన్యూస్ టెన్స్ లో ఉండే 4 రకాల వాక్యాల నిర్మాణాన్ని నేర్చుకుంటున్నాం. సో ప్రతి రూమ్ లో 4 గోడలు ఎట్లా ఉంటాయో ఇంగ్లీష్ లో కూడా ప్రతి టాపిక్ లో మినిమం 4 రకాల వాక్యాలు ఉంటాయి. గోడలకు పేర్లు ఉన్నాయి కదా, ఈస్ట్ వాల్, వెస్ట్ వాల్, నార్త్ వాల్, సౌత్ వాల్ అని. మరి గోడలకే పేర్లు ఉంటే ఓడలకు పేర్లు ఉండవా చెప్పండి? ఓడలు అంటే ఇక్కడ టెన్సెస్, వడలు కాదు, రైట్. సో ప్రతి టెన్స్ లో 4 రకాల వాక్యాలు ఉంటాయి. పాజిటివ్ సెంటెన్సెస్, నెగిటివ్ సెంటెన్సెస్, ఇంట్రాగేటివ్ సెంటెన్సెస్, నెగిటివ్ ఇంట్రాగేటివ్ సెంటెన్సెస్. ఇప్పుడు మనం ఫ్యూచర్ కంటిన్యూస్ లో 4 రకాల వాక్యాలను ఎలా నిర్మించాలో నేర్చుకుందాం. నేను ఇప్పుడు ఏ టెన్స్ టీచింగ్ చేస్తున్న పిల్లలు? ఫ్యూచర్ కంటిన్యూస్. ఏ టెన్స్? రైట్, ఫ్యూచర్ కంటిన్యూస్ టెన్స్ టీచింగ్ చేస్తున్నా. ఇది ఎప్పుడు వాడాలంటే భవిష్యత్తులో ఒక నిర్దిష్ట సమయం అప్పుడు కొనసాగుతున్న పనులను తెలియజేయటం. ప్రజెంట్ కంటిన్యూస్ అంటేనేమో ఇప్పుడు జరుగుతుండాలి, ఈ మూమెంట్ లో ఒక పని జరుగుతూ ఉండాలి. ప్రజెంట్ కంటిన్యూస్ అంటే ఇదిగో నేను ఇప్పుడు టీచింగ్ చేస్తున్నా, ఐఎమ్ టీచింగ్ నౌ, రైట్. మరి పాస్ట్ కంటిన్యూస్ అంటేనేమో గతంలో ఒక నిర్దిష్ట సమయం అప్పుడు కొనసాగుతున్న పని. ఫర్ ఎగ్జాంపుల్, నేను నిన్న ఈ టైంలో పాలమూరు అంటే మహబూబ్ నగర్ లో క్లాస్ తీసుకుంటూ ఉన్నాను. ఐ వాజ్ టేకింగ్ క్లాస్ ఎట్ 10 o'clock yesterday. నిన్న కరెక్ట్, నిన్న అనేది గతం, 10 o'clock అనేది ఒక నిర్దిష్ట సమయం. గతంలో ఒక నిర్దిష్ట సమయం అప్పుడు కొనసాగుతున్న పనులను తెలియజేయటకేమో పాస్ట్ కంటిన్యూస్ వాడాలి. ఈ మూమెంట్ లో, ఈ క్షణంలో జరుగుతున్న పనులను తెలియజేయటకేమో ప్రెజెంట్ కంటిన్యూస్ వాడాలి. భవిష్యత్తులో ఒక నిర్దిష్ట సమయం అప్పుడు కొనసాగుతున్న పనులను తెలియజేయటకు ఫ్యూచర్ కంటిన్యూస్ వాడాలి. మిమ్మల్ని ఎవరైనా పిల్లలు రేపు ఈ టైంలో ఏం చేస్తుంటారు అని అడిగారనుకోండి, నేను రేపు ఈ టైంలో టెన్నిస్ ఆడుతూ ఉంటానని చెప్పాలి. ఐ విల్ బి ప్లేయింగ్ టెన్నిస్ ఎట్ దిస్ టైమ్ టుమారో. ఇలా ఫ్యూచర్ కంటిన్యూస్ అంటే భవిష్యత్తులో ఒక నిర్దిష్ట సమయం అప్పుడు కొనసాగుతున్న పనులను తెలియజేయటకు ఈ టెన్స్ వాడాలి. ప్రతి మనిషికి ఒక గోత్రం ఎట్లుంటుందో ఇంగ్లీష్ లో ప్రతి టెన్స్ కు ఒక సూత్రం ఉంటుంది. ఈ టెన్స్ యొక్క సూత్రం ఏంటంటే ఫస్ట్ సబ్జెక్ట్ తీసుకోవాలి. షెల్ బి, విల్ బి అనే హెల్పింగ్ వర్బ్స్ ఉంటాయి. షెల్ బి వాడాల్సిన పని ఏం లేదు, విల్ బి అన్ని సబ్జెక్ట్స్ వాడచ్చు. షెల్ బినేమో ఐ తర్వాత ఉయ్ తర్వాత వాడచ్చు. విల్ బి అనే హెల్పింగ్ వర్బ్ని అన్ని సబ్జెక్ట్స్ తర్వాత వాడచ్చు. కాబట్టి మీరు విల్ బి ఒకటి గుర్తుపెట్టుకోండి. పిల్లలు ఇక్కడ చూడండి, ఫ్యూచర్ కంటిన్యూస్ లో వాక్యాలు మాట్లాడాలంటే సబ్జెక్ట్ వెంటనే విల్ బి గుర్తుకు రావాలి. ఐ, ఉయ్, యు, దే, హీ, షీ సబ్జెక్ట్స్ ఉన్నాయి కదా, ఏ సబ్జెక్ట్ వచ్చిన తర్వాత నేను విల్ బినే వాడాలి. నేను సబ్జెక్ట్స్ అవుతా, మీరు విల్ బి అనండి. ఐ, we, you, they, he, she. సబ్జెక్ట్ ఏది వచ్చినా విల్ బి రావాలి. విల్ బి వెంటనే V4 రావాలి. ఆఫ్టర్ విల్ బి V4 అనండి. విల్ బి వచ్చిందంటే V4 రావాలి. ఎప్పుడు ఒక పని జరుగుతూ ఉంటే, నేను రేపు హైదరాబాద్ లో ఉంటానంటే రాదు, విల్ బి తర్వాత V4 రాదు. ఐ విల్ బి ఇన్ హైదరాబాద్, పని చేయట్లేదు కదా. నేను రేపు హైదరాబాద్ కు వస్తూ ఉంటా అంటే ఐ విల్ బి కమింగ్ టు హైదరాబాద్ అన్నారు. నేను రేపు సీఎం తో ఉంటా అంటే V4 ఏం రాదు బేటా, ఐ విల్ బి విత్ సీఎం. నేను రేపు సీఎం తో మాట్లాడుతూ ఉంటా, యాక్షన్ కాబట్టి ఐ విల్ బి స్పీకింగ్ టు సీఎం టుమారో అని చెప్పాలి. భవిష్యత్తులో ఒక పని జరుగుతూ ఉంటుంది అంటేనే విల్ బి తర్వాత V4 రావాలి. నేను రేపు జస్ట్ బిజీగా ఉంటా అంటే V4 అక్కర్లేదు, ఐ విల్ బి బిజీ టుమారో అంటే సరిపోతుంది. క్లియర్? సో ఫ్యూచర్ కంటిన్యూస్ ఎప్పుడు వాడాలంటే భవిష్యత్తులో ఒక నిర్దిష్ట సమయం అప్పుడు జరుగుతున్న పనులను తెలియజేయటం. మిమ్మల్ని ఎవరైనా నువ్వు గంట తర్వాత ఏం చేస్తుంటావు, రేపు ఏం చేస్తుంటావు, ఎల్లుండి ఏం చేస్తుంటావు, వచ్చే వారం ఏం చేస్తుంటావు, వచ్చే నెల ఏం చేస్తుంటావు, 20 సెకండ్ల తర్వాత ఏం చేస్తుంటావు, 20 సంవత్సరాల తర్వాత నువ్వు ఏం చేస్తుంటావు అని ఎవరైనా మిమ్మల్ని అడిగినరా, విల్ బి ప్లస్ V4. మీరు రేపు ఈ టైంలో టీవీ చూస్తూ ఉండాలని అనుకున్నారు, అదే చెప్పండి. రేపు ఈ టైంలో మీరు ఏం చేస్తుంటారు? I will be watching TV at this time tomorrow. ఆమె రేపు ఈ సమయం అప్పుడు టీవీ చూస్తూ ఉంటుంది, చెప్పండి. వారు రేపు ఈ సమయం అప్పుడు టీవీ చూస్తూ ఉంటారు. అతడు రేపు ఈ సమయం అప్పుడు టీవీ చూస్తూ ఉంటాడు.
watching TV at this time tomorrow. నేను రేపు ఈ సమయం అప్పుడు టెన్నిస్ ఆడుతూ ఉంటా. I will be playing tennis at this time tomorrow. I will be playing tennis at this time tomorrow. ఇది ఫ్యూచర్ కంటిన్యూస్. మీరు ఎక్కువ సార్లు వినాల్సిన పని లేదు. ఫోకస్ చేసి టెన్షన్ పడకుండా ఓన్లీ అటెన్షన్ తోటి విన్నారనుకోండి, ఒక క్లాసే 1000 క్లాసులతో సమానం. మీరు బై హార్ట్ చేసింది అనుకోండి, బయటకు వెళ్ళే వరకే గుర్తుంటది. ఫ్యూచర్ కంటిన్యూస్ బాగా గుర్తుపెట్టుకోండి బేట. మిమ్మల్ని ఎవరైనా 10 సెకండ్ల తర్వాత నువ్వేం చేస్తుంటావు, 10 సంవత్సరాల తర్వాత నువ్వేం చేస్తుంటావు అని ఎవరైనా అడిగిన అనుకోండి, విల్ బి ప్లేస్ V4 క్లియర్. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఈ టెన్స్ లో ఉండే 4 రకాల వాక్యాలు నేర్చుకుందాం. అంటే ఈ టెన్స్ లో 2 రకాల ఆన్సర్స్ ఉంటాయి, 2 రకాల క్వశ్చన్స్ ఉంటాయి. పాజిటివ్ ఆన్సర్స్, నెగిటివ్ ఆన్సర్స్, పాజిటివ్ క్వశ్చన్స్, నెగిటివ్ క్వశ్చన్స్, రైట్. ముందుగా అక్కడ నువ్వు తెలుగులో వాక్యం ఇవ్వాలి, ఆమె ఇంగ్లీష్లో చెప్పేస్తుంది. సబ్జెక్ట్ వచ్చేసి యు, నీవు రేపు టీవీ చూస్తూ ఉంటావు, ఆమె ఇంగ్లీష్లో చెప్పేస్తుంది. ఇది పాజిటివ్ ఆన్సర్ లేదా పాజిటివ్ సెంటెన్స్. చెప్పు బాబు తెలుగులో కూర్చో. నీవు రేపు టీవీ చూస్తూ ఉంటావు, మీరు రేపు టీవీ చూస్తూ ఉంటారు. అమ్మాయికి ఇచ్చేసేయండి. మీరు ఇంగ్లీష్లో చెప్పండి అమ్మా. You will be watching TV at this time tomorrow. వెరీ గుడ్. నెక్స్ట్ మీరు నెగిటివ్ లో చెప్పండి. మీరు రేపు టీవీ చూస్తూ ఉండరు. ఇది నెగిటివ్ సెంటెన్స్ లేదా నెగిటివ్ ఆన్సర్. మీరు రేపు టీవీ చూస్తూ ఉండరు, నెగిటివ్ అన్నమాట. You won't be watching TV at this time tomorrow. వెరీ గుడ్. మీరు రేపు ఈ సమయం అప్పుడు టీవీ చూస్తుంటారా, ఇది ఒక పాజిటివ్ క్వశ్చన్. మీరు రేపు ఈ సమయం అప్పుడు టీవీ చూస్తూ ఉంటారా? విల్ యూ బి అనాలి బేట. Will you be watching TV at this time tomorrow? వెరీ గుడ్. ఇప్పుడు నెగిటివ్ క్వశ్చన్. మీరు రేపు ఈ సమయం అప్పుడు టీవీ చూస్తూ ఉండరా, మీరు రేపు ఈ సమయం అప్పుడు టీవీ చూస్తూ ఉండరా? Be watching TV. ఇప్పుడు చెప్పండి. Won't you be watching TV at this time tomorrow? వెరీ గుడ్, వెల్ సెడ్. సో యు అనే సబ్జెక్ట్ చూశారు. ఇప్పుడు గర్ల్స్ అడుగుతారు, బాయ్స్ చెప్పాలి. ఇప్పుడు మీరమ్మా సబ్జెక్ట్ దే. వారు రేపు ఈ సమయం అప్పుడు అంటే ఎట్ దిస్ టైం టుమారో అన్నారు. వారు రేపు ఈ సమయం అప్పుడు హైదరాబాద్ వస్తూ ఉంటుంది, ఇది పాజిటివ్ సెంటెన్స్. మీరు నెగిటివ్ చెప్పాలి, వారు రేపు ఈ సమయం అప్పుడు హైదరాబాద్ వస్తూ ఉండరు. మీరు పాజిటివ్ క్వశ్చన్, వారు రేపు ఈ సమయం అప్పుడు హైదరాబాద్ వస్తూ ఉంటారా. మీరు నెగిటివ్ క్వశ్చన్ చెప్పాలి, వారు రేపు ఈ సమయం అప్పుడు హైదరాబాద్ వస్తూ ఉంటారా. వీళ్ళు ఇంగ్లీష్ లోకి ట్రాన్స్లేషన్ చేస్తారు. స్టార్ట్. వారు రేపు ఈ సమయానికల్లా హైదరాబాద్ వస్తూ ఈ ఉంటారు. సమయం అప్పుడు వస్తూ ఉంటారు. దే విల్ బి కమింగ్ టు హైదరాబాద్ ఎట్ దిస్ టైం టుమారో. వెరీ గుడ్. నెగిటివ్ సెంటెన్స్, వస్తూ ఉండరు. వారు రేపు ఈ సమయానికల్లా ఈ హైదరాబాద్ సమయం వస్తూ అప్పుడు. ఉండరు. వారు రేపు ఈ సమయం అప్పుడు హైదరాబాద్ వస్తూ ఉండరు. They won't be coming to Hyderabad at this time tomorrow. రైట్. పాజిటివ్ క్వశ్చన్. వారు రేపు ఈ సమయం అప్పుడు హైదరాబాద్ కి వస్తుంటారా? will they be coming to Hyderabad at this time tomorrow? వెరీ గుడ్. నెగిటివ్ క్వశ్చన్. వారు రేపు ఈ సమయానికి హైదరాబాద్ వస్తూ ఉండరా? ఈ సమయం అప్పుడు వస్తూ ఉండరా. ఈ సమయం అప్పుడు వస్తూ ఉండరా? చెప్పు బేట. Won't they be coming to Hyderabad at this time tomorrow? వండర్ఫుల్. ఇప్పుడు ఫైనల్ రౌండ్. సబ్జెక్ట్ షీ, ఆమె రేపు ఈ సమయం అప్పుడు లేకుండా, అట్లా కూడా చెప్పొచ్చు. అంటుంటాం కదా, నేను రేపు ముంబై వెళ్తూ ఉంటా అంటాం. ఐ విల్ బి గోయింగ్ టు ముంబై టుమారో. ఎట్ దిస్ టైం వాడాల్సిన అవసరం ఏం లేదు. నేను రేపు ఈ సమయం అప్పుడు అనే పదం వాడితేనే ఎట్ దిస్ టైం అని అండి. మిమ్మల్ని ఎవరైనా అడుగుతారు, రేపు ఏం చేస్తుంటావు అంటారు డైరెక్ట్ గా. నేను రేపు సినిమా చూస్తూ ఉంటా, ఐ విల్ బి వాచింగ్ ఏ మూవీ టుమారో అని చెప్పొచ్చు. వాళ్ళు మీరు రేపు ఈ సమయం అప్పుడు ఏం చేస్తూ ఉంటారు అంటేనే ఎట్ దిస్ టైం వాడండి. ఎట్ దిస్ టైం వాడాలని రూల్ లేదు బేటా. వాడచ్చు, వాడకుండా కూడా చెప్పొచ్చు. కాబట్టి ఇప్పుడు మీరేం చేయండి బేటా అంటే, ఆమె రేపు టెన్నిస్ ఆడుతూ ఉంటుంది, పాజిటివ్ సెంటెన్స్. ఆమె రేపు టెన్నిస్ ఆడుతూ ఉంటుంది. She will be playing tennis tomorrow. షీ విల్ బి ప్లేయింగ్ టెన్నిస్ టుమారో. వెరీ గుడ్. ఆమె రేపు టెన్నిస్ ఆడుతూ ఉండదు. She won't be playing tennis tomorrow. గట్టి చెప్పాలి బేటా. ఆమె రేపు టెన్నిస్ ఆడుతూ ఉంటుందా? Will she be playing tennis tomorrow? ఆమె రేపు టెన్నిస్ ఆడుతూ ఉండదా? Won't she be playing tennis tomorrow? వెరీ గుడ్. ఎవరైతే యూట్యూబ్ లో ఈ వీడియో చూస్తున్నారో, మేమందరం ఇప్పుడు క్యాంపస్ లో ఉన్నాం. ఇప్పుడు ఇది అమీర్పేట హైదరాబాద్ క్యాంపస్ ఏఎస్ రెడ్డి స్పోకెన్ ఇంగ్లీష్. ఇది ఒక లైవ్ క్లాస్ అండి. లైవ్ ఇదిగో విద్యార్థుల సమక్షంలో. బడి అంటే బడి అయినా, గుడి అయినా, అమ్మ ఒడి అయినా, ఈ 3 చాలా పవిత్రమైన పదాలు. మేము సరస్వతి మాత ఒడిలో ఉన్నాం ఇప్పుడు. సో మీకు అత్యంత చేదు నిజం చెప్తాను. మీరు టెంపరీగా బాధపడినా సరే ఇది నిజం. మీరు ప్రాక్టీస్ చేయకుండా
కనీసం వీడియో చూసినాకనైనా ఇంట్లో ఎవరి దగ్గరైనా మాట్లాడకుండా కనీసం ఫ్రెండ్స్ తోటైనా ప్రాక్టీస్ చేయకుండా 20 సంవత్సరాలు చూసినా ఇంగ్లీష్ రాదు, మీరు బాధపడకండి, మీరు నెగిటివ్ కామెంట్స్ చేస్తామంటే చేయండి. నేను ఒక గురువుగా 100% నిజం చెప్తున్నాను. మీకు ఎంత ఇంట్రెస్ట్ ఉంటే గత 15 నిమిషాల నుంచి ఈ వీడియో చూస్తున్నారు. ఇటువంటి వీడియోస్ కొన్ని వందల వీడియోస్ చూశారు, కొన్ని వందల ఛానల్స్లలో చూస్తున్నారు, ఈ ఒక్క ఛానలే కాదు. మీకు ఇంగ్లీష్ అంటే ఎంత పిచ్చి ఉంటే ఇన్ని ఛానల్స్ చూస్తున్నారు, ఇన్ని సంవత్సరాల నుంచి కొన్ని వేల వీడియోస్ చూస్తున్నారు. మీకు ఇంగ్లీష్ వచ్చిందా? వచ్చు సార్, రాదని మీకు ఎవరు చెప్పారు? వస్తే మీరు ఈ ఛానల్ ఆన్ చేయరు, అసలు టైం వేస్ట్ అని చూడరు, అసలు రాదు కాబట్టి ఇంకా చూస్తున్నారు. ఇంకా 10 సంవత్సరాలు చూడాల్సిందే, ఇంకా 20 సంవత్సరాలు చూడాల్సిందే. ప్రాక్టీస్ చేయకపోతే ఇంగ్లీష్ రాదు. ప్రాక్టీస్ చేస్తే ఇంట్లో ఉండి కూడా ఇంగ్లీష్ నేర్చుకోవచ్చు. మీరు ప్రాక్టీస్ చేయకుండా ఇండియా నుంచి ఇంగ్లాండ్ వరకు, అమీర్పేట నుంచి అమెరికా వరకు ఎక్కడికి వెళ్ళినా ఇంగ్లీష్ రాదు. సో ఈ పిల్లలందరూ గురువుల సమక్షంలో ఉన్నారు కాబట్టి వద్దంటే మేము ఇక్కడ ప్రాక్టీస్ చేయిస్తాం. గురువు లేని విద్య గుడ్డి విద్య. మీరు ఇంట్లో సరే మీకు ప్రాక్టీస్కి మనుషులు ఉంటే కోచింగ్ సెంటర్కి రావాల్సిన పని లేదు. మీకు ప్రాక్టీస్ చేయడానికి మనుషులు దొరకకపోతే వచ్చేసేయండి. లేకపోతే మీ జిల్లా కేంద్రాలలో అక్కడ గురువులు ఉంటే వాళ్ళ దగ్గర శిక్షణ తీసుకోండి. అక్కడ అందుబాటులో లేకపోతే మీరు హైదరాబాద్కు కానీ పాలమూరుకి రండి. ఇక్కడ ఫుల్ డే ట్రైనింగ్ ఉంటుంది, మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు. కలం కాగితం లేకుండా కేవలం 20 రోజులలో ఇంగ్లీష్ నేర్పించే మహా ఆంగ్ల యజ్ఞం జరుగుతుంది. మీరు రండి. ఫీజు చాలా తక్కువ ఉంటుంది, జస్ట్ 7,000 ప్లసే ఉంటుంది. ఒక యూనిఫామ్ ఇస్తారు, యూనిఫామ్కు 600 ప్లస్ తీసుకుంటారు. చాలా తక్కువ ఫీజు. 7,000 అనేది నామినల్ ఫీజు. బయట 1 అవర్ చెప్పే వాళ్ళు 7,000 తీసుకుంటుంటారు. మేము డే మొత్తం చెప్తే 7,000. సో 7,000 కూడా భారంగా భావించే వాళ్ళు ఉండొచ్చు. కాబట్టి 2 తెలుగు రాష్ట్రాలలో ఆర్థికంగా ఇబ్బందులు ఉండే విద్యార్థులకు చిన్న శుభవార్త. నా జీవిత లక్ష్యం 1,00,000 మందికి ఇంగ్లీష్ నేర్పించడం. ఫీజులు తీసుకొని 1,00,000 మందికి కాదు, 1,00,000 మందికి నేర్పించిన అది గొప్ప విషయం ఏం కాదు. ప్రపంచంలో ఎవరు మనల్ని అభినందించరు. వ్యాపారం చేస్తున్నాడు, 1,00,000 మందికి ఇంగ్లీష్ నేర్పించి కోట్లు సంపాదించిండు అంటారు. ఫీజులు తీసుకొని ఎన్ని లక్షల మందికి నేర్పించినా గొప్ప విషయం ఏం కాదు, అది బిజినెస్ కిందకే వస్తుంది. కాబట్టి నా వంతుగా కనీసం 10 నుంచి 20,000 మందికి, తక్కువ 10,000 మంది నుంచి 20,000 మంది వరకు ఉచితంగా ఇంగ్లీష్ శిక్షణ ఇవ్వాలని అనుకుంటున్నాను. ఒక గొప్ప సంకల్పాన్ని తీసుకున్నాను. మరి ఎవరు ఎలిజిబుల్ అంటే 2 తెలుగు రాష్ట్రాల వాళ్ళు. ఆంధ్ర లేదు, తెలంగాణ లేదు, కులం లేదు, మతం లేదు. ఆర్థికంగా ఇబ్బందులు ఉండే ప్రతి విద్యార్థి రావచ్చు. కాకపోతే మినిమం క్వాలిఫికేషన్ డిగ్రీ లేదా బీటెక్ ఉండాలి. మొత్తం 1వ తరగతి నుంచి డిగ్రీ లేదా బీటెక్ వరకు మొత్తం ప్రభుత్వ విద్యా సంస్థలలో చదివి ఉండాలి. ఒక యూనిఫామ్ ఇస్తారు, ఇక్కడ 600 700 తీసుకుంటారు, ఇంకా అంతే. అదే మీ ఫీజు. 1 రూపీ కూడా ఇవ్వాల్సిన పని లేదు ఎవరికి. మేమందరం చప్పట్లతో స్పెషల్ స్వాగతాన్ని తెలియజేస్తూ సెలవు. ఒక్క క్షణం ఆగండి. స్పోకెన్ ఇంగ్లీష్ రహస్యం తెలుసుకోండి. తెలుగు రాష్ట్రాల్లో స్పోకెన్ ఇంగ్లీష్ నేర్చుకోవాలనుకునే వారికి ఏఎస్ రెడ్డీస్ స్పోకెన్ ఇంగ్లీష్ హైదరాబాద్ వారు అందిస్తోన్న సంచలన శుభవార్త. తరతరాల నుండి ప్రపంచవ్యాప్తంగా కొన్ని కోట్ల మందిని ఊరిస్తోన్న ఇంగ్లీష్ నేర్చుకునే టెక్నిక్ వచ్చేసింది. రండి, కలం కాగితం లేకుండా కేవలం 20 రోజుల్లో ఇంగ్లీష్ నేర్చుకుందాం. దేశ చరిత్రలో స్పోకెన్ ఇంగ్లీష్ రంగంలో మొట్టమొదటిసారిగా రెసిడెన్షియల్ క్యాంపస్ ప్రారంభం. రోజుకు 10 గంటల చొప్పున ఓ మహాయజ్ఞంలా నిర్వహించే ఈ శిక్షణలో పాల్గొనేవారికి గొప్ప స్వాగతం. ట్రైనింగ్ బై ఇండియన్ పాపులర్ స్పోకెన్ ఇంగ్లీష్ ట్రైనర్ మిస్టర్ ఏఎస్ రెడ్డి. ఇంగ్లీష్ నేర్చుకోవాలనుకునే కసి, పట్టుదల, సంకల్పం గలవారు వెంటనే మీ లగేజ్ తీసుకుని హైదరాబాద్కు వచ్చేయండి. మరిన్ని వివరాలకు సంప్రదించండి 9989379269.